హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆఫ్లైన్ మార్కెట్ అయినా సరే, ఆన్లైన్ మార్కెట్ అయినా సరే 30,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి? బేసిక్గా 25,000 నుంచి చెక్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లో కానీ, లేదా ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో కానీ. 25,000 నుంచి 30,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, అది కాకుండా రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ ఏమున్నాయి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే నేను CMA Phone 2 Pro ఆర్డర్ పెట్టాను. మనకు ఒక 4 డేస్లో మన డెలివరీ అవుతుందన్నమాట. దాని తర్వాత నేను టెస్ట్ చేసిన తర్వాత మీకు రివ్యూ పోస్ట్ చేస్తాను. ఒకవేళ మొబైల్ కొనాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద టెలిగ్రామ్ లింక్ కింద కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నన్ను కామెంట్ చేస్తే ఫర్దర్గా ఫాలో అవుదాము. ఇప్పుడే మీరు అడగండి, ఎందుకంటే తర్వాత ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారన్నమాట సేల్ అయిన తర్వాత. ఇప్పుడు మీరు అడిగితే కనుక నేను దాన్ని హోల్డ్ చేసి ఉంచుతాను అనమాట, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం. ఇప్పుడు టాపిక్లకు వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఇంకా టాపిక్లకు వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మధ్య రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్లో కొంచెం బెస్ట్గా అనిపించే మొబైల్ ఏమైనా ఉంది అనుకుంటే మాత్రం iQOO Neo 10R. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 28,000 ఉంటే కార్డ్ ఆఫర్తో మనకి ఒక 1,000 లెస్సే మనకి 27,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెచ్ఫుల్ అవుతూ ఉంటుంది. దీంట్లో మేజర్గా మాట్లాడితే గేమింగ్ కోసం అయితే మాత్రం ఇది చాలా బాగుంది. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెస్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్. మీకు ఇదే ప్రాసెసర్ మీరు పోకో F6లో చూస్తూ ఉంటారు. బట్ ఎనీవే దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేశారు. గేమింగ్ ఆడే నేను మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా రివ్యూ కూడా ఉంది. పర్ఫార్మెన్స్ బాగానే చేసిందనమాట. ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేదు. ప్రజెంట్ అయితే మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక 1 మంత్ ఆగిన తర్వాత టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ప్రాసెసర్. ఇక డిస్ప్లే క్వాలిటీ ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ విషయంలో స్టీరియో స్పీకర్స్ అన్ని యూజ్ చేస్తారు కాబట్టి ఇది తక్కువ అది ఎక్కువ కాదు, కానీ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. నేను టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. నాకు iQOOలో కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. వీడియో మల్టీమీడియా వచ్చేసరికి అందులో కొంచెం సెట్టింగ్ వెళ్ళిన తర్వాత, డిస్ప్లే సెట్టింగ్ వెళ్ళిన తర్వాత బ్రైట్ మోడ్ ఒకటి ఉంటుంది. దాంట్లో పెట్టుకుంటే మాత్రం మీకు కొంచెం బ్రైట్గా బూస్టర్ చూపిస్తూ ఉంటుంది. మల్టీమీడియా అనమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 MP, డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ బాగుంది. ఇమేజ్ సెన్సర్ చాలా బాగుంది. నైట్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతుంది, కానీ డే లైట్లో మాత్రం చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి క్వాలిటీ అయితే మాత్రం ఒక న్యాచురల్గా ఉందన్నమాట. డెప్త్గా ఉంది మనకి ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 8 hours ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ లైఫ్ ఈజీగా వస్తుంది. హెవీగా అనుకుంటే మాత్రం 7 hours వస్తుంది, కానీ డే 2 చేస్తాను అనుకుంటే మాత్రం ఒక వన్ డే పైనే వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంక నెక్స్ట్ మనకి అదే కేటగిరీ రాబోతున్న మొబైల్ మనకి నథింగ్ ఫోన్ 3A Pro. సో ఇది చాలా హల్చల్ చేసింది మార్కెట్ని అయితే మాత్రం, చాలా హడావిడి చేసింది కూడా. బాగానే ఉంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం ఒక 2,000 కానీ, ఒక 2,500 కానీ లెస్సే మనకి 28,000 కానీ 27,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక ప్రీమియం క్వాలిటీ కావాలి, లేటెస్ట్ మొబైల్ కావాలి, బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే మాత్రం ఇది బాగానే ఉంటుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ 3 LED లైట్స్ వస్తాయి కాబట్టి కొంచెం గ్లో బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ చూడగానే చేతిలో పట్టుకుని ఇది ఏ మొబైల్ అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. సో అది కొంచెం బెటర్గా ఉంటుంది ఇందులో అనమాట. ఇది ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్, HDR అన్ని పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మల్టీమీడియా అయితే మాత్రం మేజర్గా మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అంత లౌడ్ ఏం అనిపించదు, కానీ డీసెంట్గా ఉంటుంది మల్టీమీడియా వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెస్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్. మీకు Android 15తో వస్తుంది కాబట్టి లేటెస్ట్ OS. మేజర్గా మనకి OS పరంగా అయితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నథింగ్ వచ్చేసరికి. సో దానివల్ల ఈ మొబైల్ మనకి సర్వే అవుతుంది. ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో గ్రాఫ్ విపరీతంగా బాగుంది. ఇది వచ్చేసరికి కెమెరా 50 MP, సెల్ఫీ 50 MP. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. సో నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను, డీసెంట్గా ఉంటుంది. మనకు మేజర్గా చెప్పాలంటే నైట్ పూట కానీ అండ్ డే లైట్లో కానీ తీసిన ఫొటోస్ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. వీడియో క్వాలిటీ చాలా బాగుంది, ఒక న్యాచురల్గా చూపిస్తుంది. కెమెరా క్వాలిటీ విషయంలో నో వరీ, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, 50 watts సపోర్ట్ చేస్తుంది. సో అందుకే మీకు 30,000 దీన్ని రికమెండ్ చేశానన్నమాట. ఎందుకంటే ఛార్జర్ ఖచ్చితంగా కొనాల్సిందే. ఓకే, ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి OnePlus Nord 4. బేసిక్గా ప్రైస్ మనకి 30,000 ఉంటే మాత్రం ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. మీకు ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు, అదే ప్రైస్ సెగ్మెంట్లో OnePlus 12R వస్తే ఇది కొనాలా అది కొనాలని చెప్పి చాలామంది కింద క్వశ్చన్ వేస్తారు. ఖచ్చితంగా OnePlus 12R బెస్ట్ ఆప్షన్ అవుతుంది 30,000కి వస్తే మాత్రం.
రాకపోతే దాన్ని మైండ్లో తీసేయండి. వస్తే మాత్రం 2 పక్కన పెడితే OnePlus 12R ఇస్ ద బెస్ట్. క్లియర్? ఇప్పుడు మనం OnePlus Nord గురించి మాట్లాడితే మాత్రం ఇది 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇది చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది Android 14తో వస్తుంది. డోంట్ వరీ 4+5 అప్డేట్స్తో వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు లాంచ్ చేసిన మొబైల్స్ అన్నీ కూడా మనకి 3+4 ఇచ్చారు కాబట్టి ఇది మనకి కొంచెం ముందంజలోనే ఉంది. సో 4+5 అప్డేట్స్ ఇచ్చారు కాబట్టి సర్వే అవ్వగలదు ఒక 4 years వరకు, 5 years వరకు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఓఎస్ పరంగా చాలా బాగుంటుంది. ఇది మనకి 7+ Gen 3 ప్రాసెస్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ మాత్రం చాలా బాగా రన్ చేస్తుంది. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. సో ప్రాసెస్ అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఓకే. ఇక నెక్స్ట్ మనకి కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 MP. 16 MP ఇచ్చారని చెప్పి తక్కువ అంచనా ఏమాకండి, క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. డీటెయిల్స్ చాలా బాగుంటుంది. నేను OnePlusని చాలా మొబైల్స్ యూజ్ చేసాను కాబట్టి చెప్తున్నాను, కెమెరా క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ప్రొవైడ్ చేస్తే చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. సో అన్ని విషయాల్లో కూడా ఇది టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట, బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే మీకు కెమెరా కోసమే కావాలి అనుకుంటే మాత్రం అక్కడ మనకి 2 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Realme 14 Pro Plus చాలా మంచి మొబైల్. మనకి రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ కూడా అన్ని విషయాల్లో కూడా ఇది కూడా చాలా మంచి మొబైల్ అవుతుంది. చాలామంది కొన్నారు ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ మార్కెట్లో. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది కూడా డిజైన్ క్వాలిటీ అనమాట. బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. మేజర్గా మాట్లాడితే కెమెరాసే దీంట్లో 50 MP సెల్ఫీ, 32 MP డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. బ్యాక్ నుంచి 2 కెమెరాలు కూడా మనకి సోనీ ఇస్తారు కాబట్టి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఈ మధ్య కాలంలో కెమెరా క్వాలిటీ కొంచెం బెస్ట్గా అనిపించే కెమెరా క్వాలిటీ ఇది కొంచెం ప్రూవ్ అయిందనమాట. చాలామంది కొన్నారు, లేడీస్ అయితే మాత్రం ఫిదా అయిపోయి డిజైన్ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. సో నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ ఇది మనకు 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆ ప్రైస్ మీద డిస్ప్లే క్వాలిటీకి, మల్టీమీడియాకి అన్ని మొబైల్స్ కూడా టిక్ చేస్తాయి. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెస్తో వస్తుంది. మంచి ప్రాసెసర్ మనకి 2+3 అప్డేట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. 3+4 ఇచ్చి ఉంటే కనుక ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఓకే, డిమాండ్ బట్టి ఉంటుంది. ట్విట్టర్లో ఎవరైనా ట్వీట్ చేస్తే మాత్రం కొంచెం పెంచవచ్చు, ఎందుకంటే మొన్నే మనకి IQ 12 కొంచెం పెంచారనమాట. సో దాని పరంగా మనకి కొంచెం చాలామంది ఓట్ చేస్తే మాత్రం ఇది కూడా కొంచెం పెంచవచ్చు. ఎనీవే 2+3 అప్డేట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక 4 years వరకు మనకి మొబైల్ సర్వే అవ్వగలదు. ఇక నెక్స్ట్ మనకి బ్యాటరీ 600 mAh బ్యాటరీతో వస్తుంది. 8 watts ప్రొవైడ్ చేస్తారు. మనకి డీసెంట్గానే ఉంటుంది, 1 day బ్యాటరీ లైఫ్ వస్తుంది. కెమెరా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు 6 hours వస్తుంది, కానీ నార్మల్గా అయితే మాత్రం మనకి 1 day ఈజీగా వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం 3000 వరకు లెస్ మనకి 27,000 కానీ 26,000కి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, మొన్న ఆఫర్లో చాలా మంది కొన్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ Moto Edge 60 Pro. నేను మొబైల్ ఆర్డర్ పెడతాను, నిన్నే మనకి నథింగ్ ఫోన్ ఆర్డర్ పెట్టాను కాబట్టి ఇంకా సేల్లోకి రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెడతా. ఈ మొబైల్ వచ్చేసరికి చాలా మంచి మొబైల్ అవుతుంది. అన్ని కేటగిరీలో ఇది కూడా మనకి టచ్ చేసుకుంటూ వెళ్ళి, టిక్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి కార్డ్ డిస్ప్లేతో వస్తుంది, 1.5 రెజల్యూషన్తో వస్తుంది, డాల్బీ, స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. చెప్పాక మీకు మల్టీమీడియా కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ పక్కాగా క్లిక్ చేసే మొబైల్ ఇదే అనమాట. చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ప్రాసెసర్, ఇది మీటిక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మనం Reno 13 చూసినట్టున్నాను, ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అది వచ్చేసరికి బాగుంటుంది. ప్రాసెసర్ మాత్రం బాగానే ఉంటుంది, బట్ గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం ల్యాగ్స్ ఉంటాయి, కానీ నార్మల్గా అయితే మాత్రం బాగానే ఉంటుంది ఈ కెమెరా అంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. సో ప్రాసెసర్ అయితే మాత్రం బెస్ట్ అనిపించింది. ఇంకా 8GB 50GB స్టోరేజ్తో వస్తుంది, బట్ ఇది మనకి UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ఇది హైలైట్ అనమాట. బేసిక్గా మొదటిదాకా మనకి UFS 3.1, 2.2 వచ్చి చాలామంది దీన్ని నోట్ చేశారు. అందుకే వీళ్ళు కొంచెం పెంచి UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ఇది కొంచెం అప్గ్రేడ్ అయ్యారు. ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చేసరికి. ఇంకా బ్యాక్ కెమెరా 50, 58, సెల్ఫీ 50. సో మీరు ఆలోచించండి, కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది, కొంచెం డీటెయిల్స్ బాగుంటుంది. బట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాకుండా మీటిక్ ప్రాసెసర్ వెళ్ళారు కాబట్టి చూడాలి. ఈ కెమెరాస్ ప్రాసెసింగ్ అయితే కనుక చాలా బాగుంది. ఫీడ్బ్యాక్ చూశాను, బాగానే టిక్ చేసింది కెమెరా క్వాలిటీ విషయంలో. ఇంకా బ్యాటరీ 600 mAh బ్యాటరీతో వస్తుంది. 9 watts ప్రొవైడ్ చేస్తారు. 15 watts వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, 5 watts రివర్స్ ఛార్జ్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ మొబైల్
ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం శాంసంగ్ తర్వాత మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. సో ఇదొక మంచి మొబైల్ అవుతుంది. ఇది చాలామంది చూస్తున్నారు, ఇంకా సేల్లోకి రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా మొబైల్ ఆర్డర్ పెడతాను. ఈ 5 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ 25,000 నుంచి 30,000 వరకు. మీకు ఎన్ని పక్కన పెడితే మీకు క్వశ్చన్ మార్కు మీకు ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో Reno 13 తీసుకోవచ్చా, Vivo E40 తీసుకోవచ్చా, ఇంకా iQOO 9 Pro తీసుకోవచ్చా, కొన్ని అడుగుతారు ఇంకా క్వశ్చన్స్. వాళ్ళకైతే మాత్రం చెప్తున్నాను, మ్యాక్సిమం Reno 13 అయితే బాగానే ఉంటుంది, ఆ ప్రైస్ సెగ్మెంట్లో రాదు. వస్తే కనుక కాంపిటీషన్లో ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. Reno 13 ఇప్పటికి యూజ్ చేస్తున్నాను. ఒక కాంపాక్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. Vivo E40 కన్నా Vivo E50 తీసుకోండి, కొంచెం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 50E మాత్రం స్కిప్ చేసేయండి. iQOO 9 Pro తీసుకోవచ్చు అనుకుంటే ఇప్పటికీ తీసుకోవచ్చు, అది కూడా చాలా మంచి మొబైల్. వెయిట్ చేయండి, iQOO 10 వస్తుందన్నమాట ఈ మంత్ ఎండింగ్లో వచ్చేసరికి. దాన్ని స్కిప్ చేసి మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చు, వెయిట్ చేయండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. చాలా కష్టపడుతున్నాను, కొంచెం గ్రోత్ పెంచండి. టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, చాలామంది ఫాలో అవుతున్నారు, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మన డీల్స్ వస్తూనే ఉంటున్నాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. చాలా మనకు లుడ్ డీల్స్ వస్తున్నాయి, అన్ని కేటగిరీలో నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, ఫాలో అవ్వకపోతే. బాయ్ బాయ్, జై హింద్.